అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఎన్నిసార్లు ఎంపీగా అయ్యి మీరు అక్కడ పుట్టి పెరిగారు, ఆ ప్రాంత అభివృద్ధి మీరు పుట్టినప్పటికీ ఇప్పటికీ ఏం తేడా కనబడింది, ఆయన ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఒక యాంకర్, ఇక్కడ మీరు అందరినీ పిలిపిస్తున్నారు, ఇక్కడ ఎంపీ కంటెస్టెడ్ వాళ్ళని పిలిపిస్తున్నారు, మరి మీ దగ్గర అందరి సమాచారం ఉంది. నాకు మీరు అసదుద్దీన్ రాజకీయ సమాచారం నాకు చెప్పండి, నేను దాని మీద మాట్లాడగలుగుతా. నేను అసదుద్దీన్ది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను వెనుక వేసుకొని వస్తలేను, నాకు ఆయన దగ్గరి ప్రత్యర్థి. నేను ఆ కంచుకోటను బద్దలు కొట్టేటందుకు నేను విజృంభించిన, అది నేను సాధ్యమయ్యే రీతిలో నా వ్యూహం ఉంటుంది, నేను ఆ రకంగా రీచ్ అవుతా అన్న నమ్మకం నాకుంది. అయితే ఇవాళ నాకు ఎక్కడ దొరుకుతలేడు అసదుద్దీన్, ఇవాళ నాకు మాధవిలత దొరుకుతున్నది. ఎందుకు చేస్తున్నది అని అంటున్నా. మాధవిలత మా పాత బస్తీ నివాసులు గారు ఎప్పుడో ఉందని చెప్పుకుని పోయింది, బంజారాస్లు ఉంది. ఇవాళ విరంచి అన్న హాస్పిటల్లో తనే అని అంటుంది. ఓకే, నేనేమంటున్నా, మీరు ఇంత డబ్బులు సంపాదించారు, హాస్పిటల్ పెట్టినరు, బ్రాంచ్లు పెడుతున్నారు, మీ పిల్లలు ఐఐటీలు చదువుతున్నారు, మరి మా పిల్లలు వచ్చే వరకు మా పిల్లలు అంటే మేము ఇట్లనే తన్నుకోవాలి, గుద్దుకోవాలి, మతతత్వ రాజకీయాలలో పోయి మేము మా ఆర్థిక స్థితిగతులను పోగొట్టుకోవాలి, మేము మొత్తం నాశనం అయిపోవాలి అన్నది మీ కోరికనా? అంటే మీరు మంచిగా ఉండాలి, పాత నగరంలో ఉన్న పిల్లలు మాత్రము వాళ్ళు ఇబ్బందులకు గురి కావాలనా? మీ ఉద్దేశం ఏంది అని అంటున్నా. మీరు రాజకీయంగా మొట్టమొదటిసారి ఇవాళ ప్రజాక్షేత్రంలో అందరికీ కనబడుతున్నారు. మీరు మంచి రాజకీయాలు చేయండి, ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి, ప్రజలకు అవసరమయ్యే రాజకీయాలు చేయండి, మీరు ఒక మంచి నాయకత్వాన్ని అందియండి, మేము స్వాగతిస్తాం. కానీ పొద్దున్న లేస్తే ఇదేంటి మతతత్వ రాజకీయ, పొద్దున్న లేస్తే ఏ రజాకారులు అంటుంది, వాళ్ళు అంటుంది, ఎక్కడెక్కడనో తిప్పి 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 మాట్లాడుతున్నది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, నేను అడిగింది ఓవైసీ గారి గురించి అండి. ఓవైసీ గారి గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి? నాకు మీరు అన్నది కరెక్టే. నేను అటుకేని ఇటు ఎందుకు ఎక్కుతున్నా అంటే, నాకు ఇక్కడ చాలా ఒక అది ఏమవుతుందంటే ఒక ఎలర్జీ వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఓకే, ఓవైసీ గారి గురించి సలావుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి అసదుద్దీన్ ఓవైసీ దాకా అది వాళ్ళ ప్రాంతంగా పేరుగాంచింది. వారి ప్రాంతానికి వారు చేసిన అభివృద్ధి ఏంటి, వారు చేయని అభివృద్ధి మీరేం చేయబోతున్నారు? నేను అదే చెప్తున్నాను. రాజకీయంగా మేము ఇవాళ మైనారిటీలకు ఎంతో దగ్గరైనాం. ఎట్లా అంటే షాదీ ముబారక్ అనుకోండి, లేకపోతే గతంలో ఉన్న స్కీమ్స్ అన్నీ, హెల్త్ స్కీమ్స్, ఇవన్నీ మేము కొనసాగిస్తూనే ఉన్నాము. అక్కడ మాకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉన్నది, మా ప్రజానికం ఎంతో లాభపడ్డది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇవన్నీ పథకాలు కూడా, ఈ పథకాలే ఉన్నాయి కానీ అవి ఎగ్జిస్టింగ్లో కూడా ఉన్నాయి పథకాలు, అవన్నీ కొనసాగిస్తున్నారు కేసీఆర్ గారు. ఇట్లా చాలా మటుకు మాకు ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ చాలా లాభం అయింది మా ప్రజలకు. నేను ఆ ప్రజలతో కూడగట్టుకొని మైనార్టీలను కూడా మేము కూడగట్టుకున్నాం. మేము షాదీ ముబారక్ ఇచ్చినాం. మీరు ఏం చేశారని కాదు ఇక్కడ ప్రశ్న, అసదుద్దీన్ ఓవైసీ ఏం చేయలేదన్నది ప్రశ్న. అంటే మీరు ఏం అసదుద్దీన్ అంటే మీరు చెప్పేది ఏంటి అని అంటే, ఆయన చేయని అభివృద్ధిని ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు, మీరేం చేయబోతున్నారు? నేనేం చెప్తున్నానంటే, అసదుద్దీన్ గారు చాలా ప్రజాక్షేత్రం లోపల ఒక అభిప్రాయం ఉన్నది. అసదుద్దీన్ది ఏంది అనంటే, ఆ ముస్లిం ఏరియా ఏదైతే ఉందో అది అభివృద్ధి పదంలో ఆయన అడ్డుకుంటున్నాడు. ఆ అభివృద్ధి చేయడంలో తను అడ్డుకుంటున్నాడు. ఆ అడ్డుకున్నాడు ఏదైతే అడ్డుకుంటున్నాడో అది మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మీకు అభివృద్ధి జరగవలసింది అసదుద్దీన్ కానిస్తలేడు. హైదరాబాద్ చూస్తున్నాం, సికింద్రాబాద్ చూస్తున్నాం, మిగతా ప్రాంతాలు చూస్తున్నాం. ఒక్కసారి మీ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ కనబడినటువంటి అభివృద్ధి అక్కడ కనబడట్లేదు, ఎందుకని? నేను చెప్పిన కదా సార్, అడ్డుకుంటున్నారని చెప్పిన కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ అభివృద్ధి అంటే మొత్తం ఎక్కడ